ఈజీగా ఎక్కువ మసాలాలు లేకుండా వెజ్ ఫ్రైడ్ రైస్ అండ్ ఫిష్ ఫ్రై ఇంట్లోనే ఎలా చేసుకోవచ్చో చూసేద్దామా. హాయ్ ఆల్, వెల్కమ్ టు చాడీలు చెప్పుకుందాం రండి. బయట రెస్టారెంట్ స్టైల్లో ఫ్రైడ్ రైస్ ఈజీగా నేను ఇంట్లోనే చేసేసుకోవచ్చు. ఎక్కువ మసాలాలు అయితే నేను వాడను. చాలా ఈజీగా ఇంట్లో ఉన్న వాటితోటే ఎలా చేసుకోవచ్చు అనేది ఈరోజు మీకు చూపిపోతున్నాను. చూస్తున్నారు కదా ఎంత టెంప్టింగ్గా ఉందో. ఎగ్ ఫ్రైడ్ రైస్ అండ్ ఫిష్ ఫ్రై విత్ రైతా. నోట్లో వాటర్ వచ్చేస్తున్నాయి కదా. అసలు చాలా అంటే చాలా టేస్ట్ బాగా కుదిరిందండి. ఈజీగా ఎలా చేసుకోవాలో చూద్దాం రండి. నేను 4 గ్లాసెస్ ఆఫ్ బాస్మతి రైస్ తీసుకున్నానండి. రైస్ కుక్కర్లో అంటే మా ఇంట్లో వాళ్ళకి సరిపడా క్వాంటిటీ నేను తీసుకున్నాను. 4 గ్లాసెస్ ఆఫ్ బాస్మతి రైస్ని శుభ్రంగా నీట్గా వాష్ చేసుకొని, బాస్మతి రైస్ కాబట్టి గ్లాస్కి గ్లాసున్నర మాత్రమే వాటర్ పోయాలి. వాటర్ పోసుకొని ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టుకోవాలి పక్కన. గుర్తుంచుకోండి, గ్లాస్కి గ్లాసున్నర మాత్రమే. నేను 4 గ్లాసెస్ తీసుకున్నాను కాబట్టి 6 గ్లాసెస్ ఆఫ్ వాటర్ వేసుకున్నాను ఆ లెక్క ప్రకారం. ఇందులో కొంచెం సాజీరా, ఇదేమో స్టార్ అనీస్ అంటారు కదా అది, అండ్ చెక్క, 4 లవంగాలు, 4 యాలక్కాయలు, ఇవి మాత్రమేనండి. ఎక్కువ మసాలాలు ఏం లేదు. అవి కూడా హోల్ గరం మసాలాసే, పౌడర్ చేయొద్దు. పౌడర్ చేస్తే ఏంటంటే ఘాటు వచ్చేస్తుంది. సో పౌడర్ కదా, హోల్ గరం మసాలాలు వేసి తర్వాత దానికి సరిపడా ఉప్పు కూడా వేసేసి కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఎందుకంటే మనకి రైస్ అనేది పొడి పొడిగా రావాలి కదా. ఆయిల్ వేసుకొని కుక్కర్ పెట్టేసుకోవడమే, కరెంట్ కుక్కర్. చాలామంది బియ్యం వండేసి వాష్ చేసి ఇదంతా చేస్తారు. నేను అలా ఏం చేయనండి, డైరెక్ట్గా కుక్కర్ పెట్టేసుకుంటాను. సో ఇప్పుడు కుక్కర్ పెట్టేసుకున్న పక్కన రైస్ అవుతుంది. టైం ఎందుకు వేస్ట్ చేయాలి? మీకు తెలుసు కదా మన సిస్టమ్ ఏంటి అనేది. అరగంటలో 2 వంటలు కాంబినేషన్స్ చెప్తూ ఉంటాను నేను. ఒకటే వీడియో ఒకటే వంట కోసం ఎంతసేపు అని చూస్తారు. అందుకని ఇలా 2 చెప్తూ ఉంటాను. సో ఈరోజు మా వారు ఫిష్ తీసుకొచ్చారనమాట. పోర్ట్కి వెళ్ళారు, వైజాగ్ పోర్ట్కి వెళ్ళి ఫిష్, రొయ్యలు ఇంకా అన్నీ తీసుకొచ్చారు. అవన్నీ కూడా క్లీన్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టి ఈరోజు ఫిష్ మాత్రం చేద్దాం అనుకున్నాను. సో ఫిష్కి ఘాట్లు పెట్టేసుకొని కొంచెం అల్లం వెల్లుల్లిపాయ, ధనియాల పొడి, జీలకర్ర పొడి, ఉప్పు, కారం, పసుపు, ఇవి మాత్రమే. వేరే మసాలాలు పెద్ద ఎక్కువ ఏమి వేయనండి. గరం మసాలాలు అవి ఏం అవసరం లేదు, ఇవి వేస్తే సరిపోతుంది. అవి మ్యారినేట్ చేసి పెట్టుకున్నాను. ఒక పక్కన రైస్ అవుతుంది, ఫిష్ మ్యారినేషన్ అవుతుంది. ఈ లోపు నేను వెజిటేబుల్స్ అన్నీ కూడా కట్ చేసి పెట్టుకున్నాను, ఫ్రైడ్ రైస్లోకి ఏమేం కావాలి అనేది. ఇప్పుడు ఇవన్నీ రెడీ చేసి పెట్టుకున్నాను కదా. సో ఫిష్ కూడా బాగా మ్యారినేట్ అయిందండి. దాదాపు ఒక అరగంట పైనే ఉంచాను. మీరు ఇంకా ఎక్కువసేపు కావాలంటే ఎక్కువసేపు ఉంచుకోవచ్చు, కానీ హాఫ్ అన్ అవర్ సరిపోతుంది. సో ఫిష్ అనేది పెనం పైన ఆయిల్ వేసేసి ఫిష్ ఫ్రై చేయడానికి కమిట్ చేశాను. నేను ఇవన్నీ చేసుకునే లోపు రైస్ కూడా చక్కగా ఉడికిపోయింది. కీప్ ఫామ్లోకి వచ్చేసింది కుక్కర్ అనేది. చూసారు కదా ఎంత పొడి పొడిలాడుతుందో రైస్ అనేది. ఓ పక్కన ఫిష్ కూడా అయిపోతుంది. చూసారా సలసలా కాగే వేడి వేడి నూనెలో ఫిష్ ఎంత చక్కగా ఫ్రై అవుతుందో. ఇప్పుడు బాణలీలో ఆయిల్ పెట్టుకొని అందులో ఎగ్స్ టపక్ టపక్ పగలకొట్టేసి వేసేయాలండి. వేసేసి ఎక్కువ కదపకూడదు. నేను అంటే ఫాస్ట్లో పెట్టడం వల్ల మీకు ఎక్కువ కదిపినట్టు అనిపించింది, కానీ మరీ చెదురు చేసేసుకోవద్దు. కొంచెం పెద్ద ముక్కలు ఉంటేనే బాగుంటుంది ఎగ్ అనేది. ఆ ఎగ్కి సరిపడా కొంచెం సాల్ట్ అండ్ కొంచెం కారం. ఎందుకంటే ఫ్రైడ్ రైస్లో ఉప్పు మనం ఆల్రెడీ వేసాం. ఎగ్లో వేయకపోతే ఏంటంటే కొంచెం చప్పగా అనిపిస్తుంది అనమాట. అందుకనే ఇప్పుడు ఆ వేడి నూనెలో ఫ్రై చేసుకున్న ఎగ్ని అలా ప్లేట్లోకి తీసేసుకోవాలి. దానిపైన అక్కడ అయిపోయింది. సో ప్లేట్లోకి తీసి పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత ఇప్పుడు అందులోనే ఆయిల్ సరిపోతుందేమో చూసుకోండి. ఒకవేళ సరిపోకపోతే కనుక అదే బాణలీలో ఇంకొంచెం ఆయిల్ వేసుకొని వెజిటేబుల్స్ అనేవి ఫ్రై చేసుకోవాలి. వెజిటేబుల్స్ ఫ్రై చేసుకోవడానికి ముందుగా నేను బీన్స్ వేస్తాను. ఎందుకంటే బీన్స్ కొంచెం గట్టిగా ఉంటాయి కదా. ఇవేం ఉడకపెట్టక్కర్లేదండి, జస్ట్ కట్ చేసినవి. మనము ఫ్రైడ్ రైస్లో తింటే హాఫ్ బాయిల్ లాగా చక్కగా క్రంచీగా తగులుతూ ఉంటాయి. అలాగే బాగుంటుంది కూడా. ఉడకపెట్టేసి దాంట్లో సారం అంతా తీసేసి నీళ్ళు వంపేసి ఎందుకు ఆ వంట తిన్నా కూడా వేస్టే. సో ఇలా చేస్తూ ఉంటాను. బీన్స్ వేసాను, క్యారెట్ వేసాను, కొంచెం పచ్చిమిరపకాయలు వేసాను. ముందు అవి ఫ్రై చేసుకోవాలి. చక్కగా ఫ్రై అయిపోయిన తర్వాత మగ్గుతాయండి, చక్కగా ఫ్రై అయిపోతాయి. అవి మరి పచ్చి పచ్చిగా ఏమి అనిపించవు. మధ్య మధ్యలో పక్కన ఉన్న ఫిష్ని మర్చిపోకండి. నన్ను మర్చిపోయారేంటి అని ఏడ్చుకొని మాడిపోయింది అనుకో, అది చాలా కష్టం, మళ్ళీ తినడానికి పనికిరాదు. సో 2 వంటలు పక్కన పెట్టి సైమల్టేనియస్గా చేసేసుకుంటున్నాను. ఆ ఫిష్ కదుపుకొని ఈలోపు ఈ వెజిటేబుల్స్ అనేవి కూడా కొంచెం మగ్గుతాయి అన్నమాట. చక్కగా మళ్ళీ ఒకసారి కలిపేసుకోవాలి. కలిపేసుకున్న తర్వాత లాస్ట్లో క్యాబేజ్ వేసుకోవాలండి. క్యాబేజ్ కానీ క్యాప్సికమ్ కానీ లాస్ట్లోనే వేసుకోవాలి. ఎందుకంటే అవి త్వరగా మెత్తబడిపోతాయి అన్నమాట. ఫస్ట్లోనే వేసేసుకుంటే పేస్ట్ లాగా అయిపోతాయి. సో ముందు ఏవైతే మనం మగ్గాలనుకుంటున్నామో గట్టిగా ఉన్నవి ముందు వేసుకోవాలి. తర్వాత త్వరగా మగ్గిపోయి లాస్ట్లో వేసుకోవాలి. వంట అంటే పెద్ద రాకెట్ సైన్స్ ఏం కాదండి. అమ్మ పక్కన నుంచి నేర్చుకుంటే ఈజీగా వచ్చేస్తుంది.
మన అమ్మ మనకు నేర్పించిన టిప్స్ అన్నీ అంటే చాలా వాల్యుబుల్ అనమాట అవి. ఎన్ని యూట్యూబ్లో చూసినా ఏం చేసినా సరే అమ్మ చెప్పిన టిప్స్ చాలా వాల్యుబుల్. ఎందుకంటే ఇంట్లో ఎవరికి ఎలా నచ్చుతుందో అలా వండుతారనమాట అమ్మ. అందుకే అమ్మ చేతి వంట అంటాం కదా. అన్నీ యూట్యూబ్లో చూసి అందరికీ నచ్చినట్టుగా ఒకటేలాగా నచ్చవు అందరికీ. సో ఇలా అనమాట. అవన్నీ ఫ్రై అయిపోయినాయి కదా వెజిటేబుల్స్. ఇప్పుడు రైస్ కూడా వేసేసాను. ఇందులో అల్లం వెల్లుల్లిపాయ కానీ వేరే మసాలాలు కానీ ఏం వేయక్కర్లేదండి. అసలు ఎంత టేస్టీగా ఉంటుందంటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. లాస్ట్ అండ్ ఫైనల్ టచ్ ఉల్లికాడలు అండ్ కొత్తిమీర. చక్కగా ఇవన్నీ వేసి ఫ్రై చేసుకున్నామంటే ఇంకా సోయా సాసు, చిల్లీ సాసు ఇవన్నీ కూడా వేయకండి. అవన్నీ వేస్తే ఏంటంటే హెల్త్కి మంచిది కాదు. టేస్ట్ కూడా అవి నార్మల్ బాస్మతి రైస్ టేస్ట్, ఈ వెజిటబుల్స్ టేస్ట్ అవన్నీ డామినేట్ చేసేస్తాయి అనమాట. సో అవన్నీ వేయకుండా జస్ట్ ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి. పిల్లలకి కూడా మసాలాలు లేకుండా హెల్దీ ఫుడ్ పెట్టిన వాళ్ళం అవుతాం. పిల్లలు ఇలాంటి ఫుడ్ చూస్తే టెంప్ట్ అవుతారు కలర్ఫుల్గా. అందులో ఏ మసాలా వేసామో ఏంటనేది చూడరు, వాళ్ళు లుక్కే టెంప్ట్ అవుతారనమాట. సో చక్కగా ఇలా మసాలా తక్కువ వేసి చక్కగా ఫ్రైడ్ రైస్ చేసి పెట్టండి, చాలా బాగా తింటారు. ఇప్పుడు ఫిష్ ఫ్రైలో లాస్ట్లో కొంచెం కరివేపాకు అండ్ పచ్చిమిర్చి, ఈ ఫ్లేవర్ ఫిష్కి పట్టి చాలా బాగుంటుందండి. ఇంకా కాసేపట్లో దింపేస్తాం అనగా ఇవి వేసుకోవాలన్నమాట. ఈ ఫ్లేవర్ అయితే చాలా బాగుంటుంది. వేసుకొని అదే ఆయిల్లో కొంచెం అలా సర్దుకుంటే అవి ఫ్రై అయిపోతాయి, పచ్చిగా ఏమనిపించవు. చాలా అంటే చాలా ఎమ్మీగా ఉంటాయండి ఇవైతే. ఎక్కువ మసాలాలు లేవు, ఇంట్లో ఉన్న మసాలాలే. చూసారు కదా ఎంత ఈజీగా చేశాను. ఎగ్ ఫ్రైడ్ రైస్ అండ్ ఫిష్ ఫ్రై చూడండి ఎంత ఎమ్మీగా ఉందో. పొగలుగా అసలు వేడివేడిగా పిల్లలు తింటూ ఉంటే ఎంత ఎంజాయ్ చేస్తూ తిన్నారో అండి మా ఇంట్లో పిల్లలైతే. ఇప్పుడు నేను చెప్తుంటే కూడా మీ నోట్లో నీళ్ళు ఊరిపోతున్నాయి కదా. వెంటనే వెళ్ళి చేసేసుకోండి ఈజీగా. కాకపోతే రేపు ఉగాది కాబట్టి, రేపు కాదు ఉగాది తర్వాత చేసుకోండి. యాక్చువల్గా నేను ఇది మొన్న సండే చేశాను, తర్వాత పోస్ట్ చేద్దాం అనుకున్నాను కానీ లేట్ అయిపోయింది. మా అమ్మాయి వెజ్ తింటుంది కాబట్టి తను పన్నీర్ చేసుకుంది, అది వేరే సెక్షన్ అనుకోండి. మేమేమో ఫిష్ ఫ్రై అండ్ ఎగ్ ఫ్రైడ్ రైస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.